హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అందరికీ. ముఖ్యంగా రైతులకు ఒక సూచన, ముఖ్య గమనిక. ఎందుకంటే ఈ కాలం పోయిన సంవత్సరం వర్షాకాలంలో మరి సరిగ్గా ఇక్కడ వర్షాలు పడలేవు కాబట్టి మరి ప్రతి ఒక్కరు గమనించవలసింది ఏంటంటే భూగర్భ జలాలు అనేటివి కిందికి పోయినాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించి పంటలు వేసుకోవాలనేసి ఎప్పుడు చెప్పినాం కాబట్టి మరి అందరూ కూడా మరి వర్షాకాలంలో వేసినట్లే పంటలు వేసిర్రు. ఎందుకంటే భూగర్భ జలాలు కిందికి పోయినాయి కాబట్టి అప్పుడు ఆ, మరి ఈ టైంలో మరి పొలాలు వాడడం కష్టం కాబట్టి మరి పారత అనేసి అందరు వేసారు కాబట్టి కొన్ని బోర్లు ఎత్తిపోయినాయి, కొన్ని నీళ్ళు కూడా పొలాలకు పారతలేవు కాబట్టి మరి వ్యవసాయదారులు ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా కోరుచున్నాను. మరి ఎందుకంటే పొలాలే వేస్తేనే మనం బతుకుతాము, లేకపోతే లేదు అనేది ఉద్దేశం కాదు. ఇంతకుముందు మన తాతలు కానీ మన తండ్రులు కానీ ఆరుతడి పంటలు వేసారు, పండించారు కూడా. ఇప్పుడు కూడా ఎంతోమంది సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగంలో ఉండి కూడా రిజైన్ చేసి మంచి యువకులు మరి వ్యవసాయంపైకు మొగ్గు చూపుతున్నారు కాబట్టి మరి ఏ విధంగా చేస్తే ఎట్లా బాగుంటాయనేసి మరి వాళ్ళు ఆలోచించి పంటలు తీస్తారు కాబట్టి మరి ప్రతి ఒక్కరు ముఖ్యంగా ఏంటంటే వ్యవసాయ పంపు చెట్ల దగ్గర మరి నీటి నిల్వ ఉంచుకోవడానికి మరి ప్రతి ఒక్కరు వర్షాకాలం నీరుని వృధా చేయకండి, ఇంకుడు గుంతలు ఏర్పడేసుకోవాలని నేను మీకు ముందే వీడియోలో చెప్పినాను. మరి ముఖ్యంగా ఏంటంటే మన వీడియో మన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి లైక్ చేయండి, మరి షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ప్రతి ఒక్కరికి చెప్తున్న ఏంటంటే మరి నీటిని వృధా చేయకండి, మనకు ఎంత అవసరం ఉంటుందో అంతనే వాడుకోవాలని కోరుచున్నాను. మరి ఈ పొలానికి టైం వెచ్చించే బదులు మరి ఆరుతడి పంటలు వేసుకుంటే ఎంత బాగుంటుండే, మరి రైతు నష్టపోకపోతుండే, మరి దిగుబడి కూడా మంచిగా వస్తుండే, మరి గిట్టుబాటు ధర వస్తుండే. మరి మక్క అయినా జొన్న అయినా ఏదైనా కానీ అన్నిటికీ రేట్లే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించి పని చేసుకుంటే బాగుంటుందనేసి నేను అంటున్నాను. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు, మరి ఏ టెన్షన్ ఉండదు, పొలం బారలేదు అనేసి రాత్రింబగళ్ళు పొలాల పంట తిరుగుతున్నారు. మరి మరి రాత్రింబగళ్ళు తిరిగినట్లయితే మరి ఈ పాముల భయం కానీ ఏది కానీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి తిరిగే ప్రమాదం అనేది ఉండకుండా మళ్ళీ అరతడి పంట వేసుకుంటే ఎంత బాగుంటాయనేసి అంటున్నాను నేను. మొక్కనే కానీ సజ్జనే కానీ జొన్ననే కానీ ఉల్లి కానీ కూరగాయలు కానీ ఏవైనా వేసుకున్నట్లయితే బాగుంటుంది. ఇప్పుడు ఈ సీజన్లో వర్షాకాలంలో ఎట్లాగో పంటలు పండుతాయి కాబట్టి వర్షాలు పడతాయి కాబట్టి అప్పుడు ప్రాబ్లం ఉండదు అనేసి నేను అంటున్నాను. ప్రతి ఒక్కరు సీజన్ని బట్టి మేలుకోండి, గ్రౌండ్ వాటర్ని వేస్ట్ చేయకండి. రాబోయే తరాలలో తాగడానికి కూడా నీళ్లు దొరికాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎలాగో మరి కరెంటు ఫ్రీ అనేసి అంటున్నారు కాబట్టి ఇష్టంనట్లు వాడుకోకండి. ఈరోజు మోటార్ మనకు ఎన్ని గంటలు అయితే మన భూమి బారుతుందో మరి అది ఆలోచించి మోటార్ స్టార్ట్ చేసుకొని మరి భూమి పారిన తర్వాత మరి మోటార్ బంద్ చేసుకుంటే బాగుంటుంది. నీరుని వృధా చేయకండి. నీరుని వృధా చేసినట్లయితే మనం తీస్తున్నాం కానీ నీళ్ళని గ్రౌండ్ వాటర్లకు వేస్తలేం కాబట్టి అందుకోసం అనేసి రాబోయే తరాలలో మరి 1000 పెట్లు ఇప్పుడే కొడుతున్నారు, మరి తర్వాత కొట్టే ప్రమాదం ఉంది. మన పిల్లలకు తాగదడానికి నీళ్ళు కూడా దొరికే అవకాశం లేదు కాబట్టి మరి ప్రతి ఒక్కరి అన్నీ హృదయంలో పెట్టుకొని ప్రతి ఒక్కరు గమనించాల్సిందిగా కోరుచున్నాను. మరి ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు మరి ముఖ్యంగా ఏంటంటే ఇది మన వ్యవసాయ రంగంలో ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ మరి ప్రతి ఒక్క ఊర్లల్లో మరి వ్యవసాయాలకు అవగాహన సదస్సులు ఏర్పడేసి వ్యవసాయం పైన ఏ విధంగా పంటలు పండియాలా, ఎటువంటి ఏ టైంలో ఎటువంటి పంటలు వేయాలనేసి గవర్నమెంట్ మరి ఇంతకుముందు పెట్టిండే. మరి ఇప్పుడు కూడా రైతు సంఘాలు ఇట్లా పెడితే మరి ఇలా గవర్నమెంట్ వచ్చి ఇక్కడ మరి రైతులకు
మరి వాళ్ళకు పరిజ్ఞానం ఇప్పిస్తే బాగుంటుండే అనేసి నా ఆలోచన. మరి వృధా ఎందుకు రైతులు వెనుకబడుతుండ్రు మరి దేశంలో? వెనుకబడుతుర్రు అనేది గాకుండా, వెనుకబడుతున్నారు అనేసి విషయం గాకుండా, రైతులు ఉన్నారు గానీ, వాళ్ళకు మనకు సేంద్రియ ఎరువుల ద్వారా పంటలు పండించే అవగాహన మరి గవర్నమెంట్ కల్పించాలా. ఈ మందులు, స్ప్రేలు అవి కొట్టడం వల్ల మరి ప్రతి ఒక్కళ్ళకి విషం అన్నం తినే ప్రమాదం ఉన్నది కాబట్టి వడ్లకు స్ప్రేలు కొట్టడం ద్వారా విషం సంభవిస్తుంది. వడ్లు కోతకొచ్చినా సరే గానీ దానికి షైనింగ్ రావాలనేసి కొడుతుర్రు. అప్పటి నుండి విషం మరి బియ్యం గింజకు పోయి మరి మనం తినే ఆహారం మొత్తం విష పదార్థమై మరి హాస్పిటల్‌లో పాలయ్యే ప్రమాదం ఉన్నది కాబట్టి నేనంటున్నా. మరి అలా కాకుండా మరి సేంద్రియంగా పండించే పంటలకు మంచిగుంటది. ఆహారం మనం తినే ఆహారం కూడా బాగుంటదనేసి నేనంటున్నాను. ప్రతి ఒక్కరు ఆలోచించి మరి రైతు సంఘాలుగా ప్రతి ఊర్లో మరి వ్యవసాయదారులొచ్చి పంటలు పరిశీలించి మరి సలహాలిస్తే బాగుంటదనేసి నేనంటున్నా కాబట్టి, మరి చాలామంది మట్టుకు కొందరికి వ్యవసాయం ఎలా జేయాలి? ఏం జేస్తే బాగుంటది? ఎటువంటి పంటేస్తే బాగుంటది? మరి కొందరికి ఫుల్లు నీళ్లున్నాయి. కొందరికి తక్కువ నీళ్లున్నాయి. తక్కువ నీళ్లున్నోళ్ళేందంటే ఉండి పాలించుకుంటున్నారు. కొందరు ఫుల్లు నీళ్లున్నాయంటే వాళ్ళేం జేస్తుర్రంటే ఏస్తుర్రు, పోతుర్రు. ఆ నీళ్ళెటు పోతున్నాయో తెలుస్తలేదు. పారంగా వేరోళ్ళండ్లకెళ్ళిపోతున్నాయి. అందుకోసమే నీటిని వృధా చేయకండి. జాగ్రత్తగా వాడండి. ఎందుకంటే విలువైన నీరు ఎప్పుడు నీటి విలువ తెలుస్తదో, మనకెప్పుడైనా దాహం వేసినప్పుడే గానీ, మనకు ఎక్కడికైనా గానీ మనం పోయినప్పుడు మనకు నీటి అవసరం ఏర్పడినప్పుడు, అప్పుడు నీటి అవసరం ఏర్పడతాదన్నట్లు విలువ. నీరంటే ఏంది మరి అనేసి ప్రతి ఒక్కరికి. కాబట్టి ప్రతి ఒక్కరు గ్రహించాలని కోరుచున్నాను. మరి మొక్కలు కూడా మరి తక్కువ పెట్టుబడి ఉంటది. ఎక్కువ లాభాలుంటాయి. జొన్నకే గానీ, సజ్జకే గానీ తక్కువ పెట్టుబడి ఉంటే ఎక్కువ లాభాలుంటాయి. మరి వరికొచ్చేసి ఎక్కువ పెట్టుబడి ఉంటది. తక్కువ లాభాలుంటాయి. ఎందుకంటే ఈ వరిలో ఏం బెనిఫిట్స్ ఉండదు నాకు తెలిసి. సన్నకారు, చిన్నకారు రైతులున్నారు ఇండ్ల. ఇప్పుడు తక్కువ భూమి ఉన్న వాళ్ళకేందంటే ఎక్కువ పెట్టుబడి వచ్చేస్తది. తక్కువ దిగుబడొస్తది. తక్కువ లాభాలొస్తాయి కాబట్టి, ఆ వచ్చిన లాభంలో అన్ని ట్రాక్టర్‌లయి అన్ని కూలీలవి తీసేస్తే మళ్ళా మిగిలేదేంది? మళ్ళా పంటకొచ్చే డబ్బులే కాబట్టి, మరి ఎందుకు మరి ఆ పంటలేసుకోవడం? మరి చిల్లర పంటలేసుకొని మరి అమ్ముకుంటే బాగుంటది గదా! మరి ఎక్కువ దిగుబడొస్తది. మరి డబ్బులు కూడా మిగులుతాయి కాబట్టి నేనంటున్నాను. మరి ప్రతి ఒక్కరు ఊహించుకొని ఆలోచించి మరి నిర్ణయం తీసుకొని పంటలేయండి. మరి ప్రతి ఒక్కటి గవర్నమెంట్ ఎంత చెప్పినా పబ్లిక్ మరి ఇంటలేరు కాబట్టి, గవర్నమెంట్ కూడా ఎంత చెప్తది? గవర్నమెంట్ చెప్పినప్పుడు ఇననప్పుడు రైతులు మరి ఎవడు తోడుకున్న పొక్కల వాడే పడ్డాక ఏర్పడతది కాబట్టి, మరి అందుకోసమే గవర్నమెంట్ కూడా చెప్పడం కూడా సాలించుకునే ప్రమాదంలో ఉన్నది కాబట్టి, ప్రతి ఒక్కరు రైతులు ఇంత టెక్నాలజీ సమయంలో కూడా రైతులు మరి మనం ఆలోచించుకోకచ్చినామంటే మరి దీని వెనకాల మన మూర్ఖత్వం అనేది ఎంత ఉన్నదో చూడండి మీరే, ఆలోచించండి. మరి ప్రతి ఒక్కరు గ్రహించి మరి మంచి నిర్ణయాలు, మరి ఆలోచనలు తీసుకొని మరి పంటలు పండించుకుంటారనేసి నేను అంటున్నాను మరి. మరి వీడియో నచ్చినట్లయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఓకే మరి ఉంటాను. బాయ్.